నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలు గతంలో చూశాం. కానీ అనంతపురంలో మాత్రం బ్యాంక్ అధికారులకు, పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన నేరస్తులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనంతపురంలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో నకిలీ పత్రాలు పెట్టి రుణాలను కొల్లగొట్టారు. డ్రైవర్స్ కాలనీకి చెందిన మహబూబ్ రఫీక్ అహ్మద్ అనే వ్యక్తి 2 ఏళ్ల కిందట ఈ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బ్యాంకు సిబ్బంది అడిగిన కమిషన్ ఇవ్వలేనని చెప్పడంతో మేము కూడా లోన్ ఇవ్వలేమని అతని దరఖాస్తును అప్పట్లో తిరస్కరించారు. కానీ లోన్ కోసం ఇచ్చిన ఫోటోలు, అతని ఆధార్ కాపీలు బ్యాంకులోనే ఉండిపోయాయి. కొద్ది రోజుల కిందట రఫీక్కు ఆ బ్యాంకు నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీరు ₹1,00,000 లోన్ బ్యాంకులో తీసుకున్నారని, ఇంకా లోన్ బకాయిలు కట్టాలని చెప్పడంతో రఫీక్ అవాక్కయ్యాడు. అయితే మీ బ్యాంకులో నేను ఎలాంటి ఖాతా గానీ రుణం గానీ తీసుకోలేదని రఫీక్ అహ్మద్ సమాధానమిచ్చాడు. అయినా మీరు బ్యాంకుకు వచ్చి రుణం కట్టకుంటే మీపై కేసు పెట్టాల్సి ఉంటుందని బ్యాంకు అధికారులు హెచ్చరించారు. దీంతో రఫీక్కి దిక్కుతోచలేదు. బ్యాంకు వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాడు. బ్యాంక్ అధికారులు ఇవిగో మీరు తీసుకున్న లోన్కు సంబంధించిన ఆధారాలు అంటూ అతని పాస్బుక్, లోను రిజిస్టర్ చూపించారు. తన ఫోటో అందులో అతికించడమే కాకుండా వాటిలో తన సంతకాన్ని కూడా ఇతరులు పెట్టేసి రుణం తీసుకున్నట్లు రఫీక్ దాన్ని చూసి కంగు తిన్నాడు. లోనుకు సంబంధించిన మెసేజ్లు కూడా వేరే ఫోన్ నెంబర్కు వెళుతూ ఉండడంతో ఆ నెంబర్ ఎవరిదని ఆరా తీస్తే ఆ బ్రాంచ్లోనే పనిచేసిన మేనేజర్ చంద్రశేఖర్దని తేలింది. సిబ్బందితో కుమ్మక్కై బినామీ పేర్లతో ₹1,00,000 రుణాలను పొందినట్లు తేలింది. విషయం తెలుసుకున్న మీడియా వారు బాధితులతో కలిసి రామ్నగర్లోని బ్రాంచ్కు వెళ్లారు. కానీ కవరేజ్ చేయనీయకుండా అడ్డుకుని మీడియా ప్రతినిధులు బాధితులపైన బ్యాంకు సిబ్బంది జులుం ప్రదర్శించారు. అంటే ఏం తప్పు జరిగిందని చెప్పరు. మీ తప్పు జరిగింది ఎక్స్ప్లెనేషన్ కోసం. తమ బ్యాంకులో గలాటా జరుగుతోందని తెలుసుకున్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్, సీఈఓ విజయభాస్కర్లు వెంటనే రంగంలోకి దిగారు. ఈ విషయం బయటపడితే బ్యాంకు పరువు పోతుందని, బయటకు రానియొద్దని నామమాత్రపు విచారణ చేసి దుప్పటి పంచాయతీ చేశారు. అయితే అర్బన్ బ్యాంకులో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేసిన ఇటు బ్యాంకు అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. ఫోర్జరీ సంతకాలు చేసి ఇతరుల పేర్లతో బ్యాంకు సిబ్బందే రుణాలను కొల్లగొడితే ఇక బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారి డిపాజిట్లకు ఎలాంటి గ్యారంటీ ఉండగలదని డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ అవకతవకలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను 2 ఏళ్ల కిందట వాటికి లోన్ పెట్టుకోవాలని దానిలో పోయింటినా. ఇక్కడ టౌన్ బ్యాంక్లో. ఏ టౌన్ బ్యాంక్? మన మెయిన్ బ్రాంచ్లో, అనంతపురం మెయిన్ బ్రాంచ్లో పోయినప్పుడు అప్పుడు నాకు లోన్ అయితే కాకపోతే ఆ ప్రూఫ్స్ అనేదని వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర ఉంటే ఇంక అప్పటి నుంచి నేనేం పట్టించుకోలేదు దానికి. ఒక వారం కిందటి నుంచి నాకు ఈ కొత్త మేనేజర్ వచ్చినాడు ఈ రామ్నగర్ టౌన్ బ్యాంక్లో. అతను ఫోన్ చేశాడు. ఏమంటే నీ అకౌంట్ నువ్వు నా దాంట్లో లోన్ తీసుకున్నావు, ఆ లోన్ కట్టాల్సిందేదే అని చెప్పి టార్చర్ పెట్టినాడు అతను. టార్చర్ పెడితే బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. సరేలే అని నేను సరే మీ బ్యాంక్ కార్డుకి వస్తానులే, నాకు అకౌంటే లేని మీరు ఎట్లా లోన్ ఇచ్చినారు అని చెప్తే లేదు నీ పేరు అక్కడే అకౌంటే నాకు టౌన్ బ్యాంకులో లేదు అంటే, లేదు మీ అకౌంట్ ఇక్కడ ఓపెన్ అయింది, ₹1,00,000 లోన్ తీసుకున్నారు, 8 నెలల నుంచి కట్టలేదు నాకు అని చెప్పేసి అంటే నేను పోయిన వాటికి పోతే ఈ అకౌంట్ ఓపెన్ చేయనట్లా మళ్ళీ వచ్చేసి అన్నీ కట్టినారు, 8 నెలల నుంచి కట్టంది అన్నీ బయటికి తీసినారు. తీస్తే వాళ్ళు మళ్ళీ వండుకొని వాళ్ళ సీఈఓతో మాట్లాడిస్తున్నారు. నా లోన్ నా ప్రమేయం లేదు, లోన్ ఎట్లా పెట్టినారు మీరు అని చెప్తే లేదు మీరే సంతకాలు కానీ నావి కాదు, అవి సైన్ చేసింది నావి కాదంటే లేదు నీవే ఉన్నట్లున్నాయంటే నా పాన్ కార్డు అవన్నీ చూపిస్తే ఇవి కాదని చెప్పేసి వాళ్ళే ఈ సంతకాలు మీవి కాదు, మీరు ఒక సంతకం చేయండి ఊరినే మేము చూసుకుంటాము అన్నారు. పెట్టించుకోలేదు నాతో, నేనైతే పెట్టలే. సంతకం పెట్టుకుని లేదు నేను కేసు పెడతానన్నా. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా.
కేసు పెట్టింటే వాళ్ళు ఏమంటారంటే అతను ఉన్నప్పుడు పోయి పిలుచుకొని చూపి మేము పోయి పిలుచుకొచ్చుకుంటాము, నువ్వు ఉన్న బ్యాంకులో ఉన్నాడా లేదా కనుక్కొని మాకు ఫోన్ చేయమని చెప్తున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం. ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయితే లేదో తెలియదు మనకి ఎదిగిన. లోన్ ఇప్పుడు వచ్చేసి వడ్డీ వచ్చేసి 36,000, అసలు వచ్చేసి 60,000 ఏమి. అది కట్టాలని వాళ్ళు ప్రెజర్ పెడతాను. మీకైతే అకౌంట్ లేదు. అది నేను లోన్ కోసం పెట్టిండే, బిజినెస్ లోన్ కోసం అనేసి పెట్టింటే అది కాదని చెప్పి క్యాన్సిల్ అయింది. ఇంకా ఆ ప్రూఫ్స్ అనేది నా వాడే ఉన్నాయి అక్కడే. ఆ ప్రూఫ్ ద్వారా వాళ్ళు పెట్టుకున్నారు. నీ ప్రమేయం లేదు? నా ప్రమేయం లేదు, నా అకౌంట్ లేదు, అసలు నా సిగ్నేచర్స్ గా నాది కాదు. ఎవరి పేరు మీద చేసుకున్నారు? అది చంద్రశేఖర్ అని బ్యాంక్ మేనేజర్ అంట అతను, మనకైతే తెలుసు. చంద్రశేఖర్ ఒకటే. అంటే మీకు ఎట్లా తెలిసింది ఎవరు తీసుకున్నారు? బ్యాంక్ ఎంప్లాయరీ చంద్రశేఖర్ అనే వ్యక్తి తీసుకున్నాడు. మా ప్రమేయం లేకోకుండా బ్యాంకులో ఇంకా ఎన్ని చేస్తున్నాడు ఇట్లాంటివన్నీ తెలుసు మాకు. మేమైతే బ్యాంకులో నుంచి కాల్ వస్తుంది, మాకు కట్టాలని చెప్పేసి కాల్ చేస్తాను. నేను కట్టాలని కాల్ చేస్తాను. లోన్ తీసుకోండి ఎవరు? చంద్రశేఖర్ బ్యాంక్ ఎంప్లాయర్. నా ప్రమేయం లేకుండా, నా అకౌంట్ లేదు, సిగ్నేచర్స్ నావి కాదు, ఫోర్జరీ చేసినారు. ఫోన్ మెసేజ్ కానీ అతనిదే నంబర్ పెట్టుకున్నాడు. దీనివల్ల నేను కంప్లైంట్ కానీ చేస్తే ఇంతవరకు ఈఎంఐ అయితే క్యాషే కడుతున్నారు. 8 months నుంచి కట్టలేదు కాబట్టి వాళ్ళు నాకు ప్రెజర్ చేస్తున్నారు.